ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరి యొక్క నూతన దినము దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం: దేవుని వెతుకువారులారా, మీ ప్రాణము త్రెప్పరిల్లకుండా గాక. కీర్తన గ్రంథం 69 అధ్యాయం 32 వచనంలో ఈ మాట: దేవుని వెతుకువారులారా, మీ ప్రాణము త్రెప్పరిల్లును గాక. ఎవరైతే దేవుని వెతుకుతారో, ఎవరు దేవుని తిరుగు వాళ్ళని అంటే ఆ ప్రాణకు స్వేద తీరును, సమాధానం ఉంచుతుంది, నెమ్మది వస్తుంది. దేవుడితో నడుస్తూ బిడ్డలు ఎవరు కూడా శాంతి, నెమ్మది ఉంటుంది. మాత్రం దీనత్వం కలిగి ఉంటారు. ఎందుకు? దేవుని ఆయన లాంటి మనసు కలిగి ఉండమంటున్నాడు దేవుడు. అందుకే దేవుణ్ణి వెతికే వరకు ఏముంటుందని ఆ ప్రాణానికి ఎప్పుడు సమాధానం ఉంటుంది, నెమ్మది కలిగి ఉంటుంది. వాళ్ళు చేసే ప్రతి పనులు దేవుడు దీవెనకరంగా ఆశగా మరుస్తాడు. కాబట్టి వాగ్దానం వెంటనే మీరు అందరూ కూడా వెతికే కృప, వెతుకుడే మీకు దొరికిన వెతుకు ప్రతివానికి దొరుకుతాడు దేవుడు. వెతకాలి దేవుణ్ణి. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన విశ్వాసం కలిగి వెతికినప్పుడు నిశ్చయంగా నీకున్న సమస్యల నుంచి విడిపోయి నీ ప్రాణం సేద తీర్చేవాడు ఆయనే. నీ ప్రాణం శాతానికి నెమ్మది దయచేవాడు ఆయనే. నీ చేతులు కష్టార్జితం జీవించేవాడు, నీకు ఆరోగ్యం ఇచ్చేవాడు ఆయనే. వెతికితే నీకు దొరుకుతుంది. ఎవరిని? సర్వశక్తిమంతుడు దేవుని వెతకాలి. మనం లోకాన్ని వెతుకుతున్నాం, లోక బిడ్డలు మనుషులు వెతుకుతున్నాం, బంధువులు వెతుకుతున్నాం, కానీ దేవుని వెతకలేకపోతున్నాం. సృష్టించిన సృష్టికర్త వెతకడం లేదు, సృష్టిని వెతుకుతున్నాం మనం. కాబట్టి ఈ వాగ్దానం వింటున్న మీరు ఏం చేయాలి? దాని నుంచి వెతకాలి. ఎవరిని? దేవుణ్ణి. వెతికితే ఏముంటుంది? ఆశీర్వాదం. వెతికితే ఏముంటుంది? దీవెన. వెతికిన ఆరోగ్యం ఉంటుంది. ఎంతోమంది అనారోగ్యంతో బాధపడతాం, సమస్యలు, బంధకాలను వీళ్ళందరినీ దేవుని వెతికితే సర్వశక్తి యేసుప్రభుని కుటుంబంలో సమాధానం, నెమ్మది కలుగునుగా. అలాంటి కృప దాన్ని మీ అందరికీ దయచేయడానికి దినమంతా దేవుని వెతికి కృప దయచేయండి. ప్రాణానికి సేద తీర్చే కృప దేవుడు దయచేయనుగాక. ఆమేన్. ఈ వాగ్దానం ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని దీవించిన గాక. ప్రార్థన చేస్తాం మీ కొరకు. మీరు కూడా నాతో ఏకీపించిన ప్రార్థన: సర్వాధికారి అయిన దేవా, యేసుప్రభువా, కృపగలవాడ, కనికన పూండ, నీకు వందనాలు, స్తోత్రాలు. వారం అంతా రేఖల చాటును భద్రపరిచి కాచుక మరొక నూతన వాళ్ళకి మరొక శుక్రవారం అడుగు పెడుతున్నప్పుడు ఈ వారం కూడా మీ కృపను భద్రపరచని కాచుక మేము చేస్తున్న మా చేతి పనులు, మమ్మల్ని, మా యజమానులు, తోటి పని అందరినీ దీవించి ఆశ్రయించి కృప చూపించు. మా పని వారం ఒత్తులు తీసేయండి. మాకున్న బలహీనతలు ముట్టి స్వస్థపరచండి, బలపరచండి ప్రభా. ఆరోగ్యం దయచండి, శక్తి నింపండి, బలముతో నింపండి ప్రభా. మా కష్టార్జితం వ్యర్థంగా పోకుండా కష్టార్జితాన్ని దీవించి, కష్టార్జితాన్ని ఆశ్రయించి ప్రభా. ఇదిగో తండ్రి, మా చేతి కష్టార్జితాన్ని ఆ తాగుడు, పేకడ, వ్యసనాలు, దూరపడిన అప్పులు, బంధకాలు విడిపించే కుటుంబ సమస్యలను విడిపించి నెమ్మదిని, సమాధానం దయచేసి కృప చూపించమని, మీ శాశ్వత బిడ్డలు నిలబెట్టుకోమని, మీకు మహిమకరంగా జీవించి కృప దయచేయమని యేసు పరిశుద్ధం అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు. దేవుడు మేము దీవించిన గాక. వందనాలు. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.